friends, this is Naveen. Welcome to Tech24. Friends, ఈ వీడియోలో OnePlus కొత్తగా లాంచ్ చేసిన OnePlus Nord Buds 2కి సంబంధించి అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చూద్దాం. సో నేను సేల్ స్టార్ట్ అయిన ఫస్ట్ డేనే ఆర్డర్ చేశాను. ఆల్రెడీ బాక్స్ని కూడా ఓపెన్ చేసి అయితే టెస్ట్ చేశాను. బట్ మీకోసం బాక్స్ అండ్ బాక్స్ కంటెంట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో బాక్స్ పై అయితే చూడొచ్చు, ఇక్కడ OnePlus Buds 2 అని ఉంది. అండ్ బ్యాక్ సైడ్ దీని యొక్క ప్రైస్ అయితే 3299 అని అయితే ఉంది. బట్ అమెజాన్ ఫ్లిప్కార్ట్లో 2999కి అయితే వస్తుంది. అండ్ ఐసిఐసిఐ కార్డ్ యూజ్ చేసుకుంటే 2799కే నాకైతే వచ్చింది. మేబీ ఆఫర్ని అయితే వాళ్ళు రిమూవ్ చేయొచ్చు. 2999 అయితే రెగ్యులర్ ప్రైస్ అయితే ఉంటుంది. అండ్ ఆలస్యం చేయకుండా బాక్స్ కంటెంట్స్ అయితే చూద్దాం. సో బాక్స్లో అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇయర్ బడ్స్ ఉన్నాయి అండ్ యూజర్ మాన్యువల్ ఉంది అండ్ రెడ్ కేబుల్ క్లబ్ కార్డ్ అయితే ఉంది అండ్ టైప్ సి కేబుల్, రెగ్యులర్ రెడ్ టైప్ సి కేబుల్ అండ్ ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ అయితే ఉన్నాయి. ఈ నార్డ్ బడ్స్ 2లో 2 కలర్స్ అయితే ఉన్నాయి. ఒకటి బ్లాక్ అండ్ వైట్, నేను ఆర్డర్ చేసింది వైట్ కలర్. సో ముందుగా డిజైన్ అండ్ బిల్డ్ గురించి మాట్లాడుకున్నాం. సో డిజైన్ అయితే చూడడానికి బాగానే ఉంది అండ్ ఓవరాల్ సైజ్ ఇంకొంచెం కాంపాక్ట్గా ఉంటే బాగుండని అయితే అనిపించింది. ఎందుకంటే మనకి స్టెమ్ డిజైన్తో వచ్చినా కానీ బర్డ్స్ యొక్క సైజ్ అయితే చిన్నదిగానే ఉంది కాబట్టి. అండ్ డ్యూయల్ టోన్ డిజైన్తో ఈ వైట్ కలర్ వేరియంట్ అయితే ఉంది. పైన మనకి సిల్వర్ ఫినిషింగ్తో, బాటంలో వైట్ ఫినిషింగ్తో అయితే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ మనకి టైప్ సి పోర్ట్ ఉంది, పక్కన మల్టీ ఫంక్షన్ బటన్ ఉంది అండ్ ముందు ఎల్ఈడి ఇండికేటర్ అయితే ఉంది. అండ్ పైన లీడ్కి OnePlus బ్రాండింగ్ అయితే ఉంది. సో బిల్డ్ క్వాలిటీ సో ఈ ప్రైస్ రేంజ్లో డీసెంట్ అని అయితే చెప్పుకోవచ్చు, కంప్లైంట్ చేయడానికి అయితే ఏం లేదు. అండ్ ఇయర్ బడ్స్ గురించి మాట్లాడుకుంటే ఇయర్ బడ్స్ యొక్క బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ టచ్ కంట్రోల్స్తో వస్తాయి. అండ్ ఇవి రబ్బర్ టిప్స్, సిలికాన్ టిప్స్తో వస్తాయి, అందుకే చెవులో పెట్టుకుంటే అయితే పెయిన్ రావు. సో కంఫర్ట్ గురించి అయితే మాట్లాడుకున్నాం. సో కంఫర్ట్ అయితే నేనైతే ఆల్రెడీ వచ్చినప్పటి నుంచే టెస్ట్ చేస్తున్నాను. కంఫర్ట్ అయితే చాలా బాగుంది. నా దగ్గర ఎయిర్పాడ్స్ ప్రో ఉన్నాయి, వాటితో కంపేర్ చేసినా కానీ నాకు పెద్ద ఫరక్ అయితే అనిపించలేదు. కంఫర్ట్ అయితే చాలా సాటిస్ఫైయింగ్గా అనిపించింది. అండ్ కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే ఈ నార్డ్ బడ్స్ 2 మనకి బ్లూటూత్ 5.3తో వస్తాయి. కనెక్టివిటీ విషయంలో నేనైతే ఎలాంటి ఇష్యూస్ని అయితే ఫేస్ చేయలేదు. సో డైరెక్ట్గా కేస్ని ఓపెన్ చేయగానే నార్డ్ బడ్స్ 2 అయితే నా ఫోన్తో అయితే పెయిర్ అయ్యాయి. గూగుల్ ఫాస్ట్ పెయిరింగ్ లేదు, బట్ నాకైతే ఫోన్లో బ్లూటూత్ ఆన్ చేయగానే అవైలబుల్ డివైజెస్లో కనిపించింది, పెయిర్ చేశాను. అండ్ OnePlus యూజర్స్కి అయితే డైరెక్ట్గా ఈ ఇయర్ ఫోన్స్కి సంబంధించిన సెట్టింగ్స్ బ్లూటూత్ సెట్టింగ్స్లోనే కనిపిస్తాయి మీరు కస్టమైజ్ చేసుకోవడానికి. బట్ అదర్ ఆండ్రాయిడ్ యూజర్స్ హే మెలడీ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. అందులో సో మీకు ఏ బడ్ బ్యాటరీ ఎంత ఉంది అండ్ కేస్ బ్యాటరీ ఎంత ఉంది అండ్ అంతేకాకుండా ఈ బర్డ్స్ యొక్క టచ్ కంట్రోల్స్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. అంటే సింగిల్ ట్యాప్ చేస్తే ఏం చేయాలి, డబుల్ ట్యాప్ చేస్తే ఏం చేయాలి అండ్ ట్రిపుల్ ట్యాప్ అండ్ ప్రెస్ అండ్ హోల్డ్ అండ్ లాంగ్ ప్రెస్ అండ్ హోల్డ్ అయితే ఏం చేయాలి. సో ఇలా అయితే మీకు ఎలా అంటే అలా కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ కనెక్టివిటీ విషయంలో ఒక పాయింట్ అయితే నేను మర్చిపోయాను, అదేంటంటే సో డ్యూయల్ పెయిరింగ్ని సపోర్ట్ చేస్తాయి ఈ బడ్స్. అంటే మీరు ఒకేసారి 2 మొబైల్స్ లేదా ఒక ఫోన్, ల్యాప్టాప్కి అయితే కనెక్ట్ అవ్వచ్చు. అండ్ ఏ డివైస్ యొక్క ఆడియోని వినాలి, ఏ డివైస్ యొక్క కాల్స్ని వినాలి అనే దాన్ని మీరైతే డిసైడ్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఈ ఐఫోన్ అండ్ ఆండ్రాయిడ్ ఫోన్ రెండింటికి పెయిర్ అయితే చేశాను. సో నేను ప్రజెంట్ ఈ ఫోన్కి కనెక్ట్ అయి ఉన్నాను, కాల్ దీనికి వచ్చింది, అప్పుడు ప్రెస్ అండ్ హోల్డ్ చేసి పట్టుకుంటే ఈ ఫోన్ కనెక్షన్ నుంచి ఈ ఫోన్ కనెక్షన్కి ఈజీగా స్విచ్ అవ్వచ్చు ఆల్రెడీ పెయిర్ అయ్యి ఉంటే. సో ఇలా చాలా హ్యాండీగా అనిపించింది డ్యూయల్ పెయిరింగ్ ఫీచర్. ఈ ప్రైస్ రేంజ్లో నాకైతే బాగా నచ్చింది ఈ పర్టికులర్ నార్డ్ బడ్స్ 2లో. అండ్ అన్నింటికంటే ఇంపార్టెంట్, సాంగ్స్ వినేటప్పుడు సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే సో ఈ OnePlus నార్డ్ బడ్స్ 2లో సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో అండర్ 3000 ప్రైస్ రేంజ్లో. నా దగ్గర 3500 ప్రైస్ రేంజ్లో ఒప్పో ఎన్కో బడ్స్ ఎయిర్ 2 ప్రో ఉన్నాయి, వాటితో కూడా కంపేర్ చేసి అయితే చూశాను. అవి 3500, ఇవి అండర్ 3000. వాటితో కంపేర్ చేస్తే సాంగ్స్ వినేటప్పుడు సౌండ్ క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. 12.4mm డ్రైవర్స్తో అయితే వస్తాయి. బేస్ అయితే చాలా బాగుంది. సో బేస్ విషయంలో ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. బేస్ లవర్స్కి అయితే డెఫినెట్గా నచ్చుతుంది. అండ్ వోకల్స్ క్లియర్గా ఉన్నాయి అండ్ ఇన్స్ట్రుమెంట్ సపరేషన్ కూడా చాలా బాగుంది. అంటే ఎక్కువ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్న సాంగ్స్ విన్నప్పుడు మనకి సపరేషన్ అయితే డీసెంట్గానే అనిపించింది. మరీ ప్రీమియం ఇయర్ ఫోన్స్ అంత కాకపోయినప్పటికీ ఇన్స్ట్రుమెంట్ సపరేషన్ ఈ ప్రైస్ రేంజ్లో సో చాలా అంటే చాలా బెటర్గా అనిపించింది రిమైనింగ్ వాటితో కంపేర్ చేస్తే. అండ్ మీరు హే మెలడీ యాప్లో అయితే డిఫరెంట్ మోడ్స్లో అయితే సెట్ చేసుకోవచ్చు. సాంగ్స్ వినేటప్పుడు బ్యాలెన్స్డ్, బోల్డ్, బేస్, సెరెనడే అని డిఫరెంట్ మోడ్స్ అయితే ఉన్నాయి. సో నేనైతే బేస్ మోడ్లో అయితే ఎక్కువ వింటాను. అండ్ బేస్ వేవ్ని కూడా మీరు హే మెలడీ యాప్లో సో అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా డీప్ బేస్ కోసం బేస్ లవర్స్కి అయితే ఈ ఫీచర్ చాలా హెల్ప్ అవుతుంది. హే మెలడీ యాప్ని అయితే యూజ్ చేయండి ఒకవేళ మీరు నాట్ బర్డ్
బర్డ్స్ 2 పర్చేజ్ చేస్తే. అండ్ ట్రబుల్స్ కూడా నాకైతే ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. ఓవరాల్గా సౌండ్ క్వాలిటీ అండర్ 3000 బెస్ట్ అని అయితే కన్ఫర్మ్గా చెప్పగలను. అండ్ ఈ నాట్ బర్డ్స్ 2లో ప్రీవియస్ జనరేషన్తో కంపేర్ చేస్తే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్తో వస్తాయి. సో ANC ఉన్నప్పటికీ మీరు అంతగా రియల్ ప్రీమియం ఇయర్ ఫోన్స్లో ఉన్నంత ANC ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు. మీరు ఏదైనా ఇయర్ బడ్ని ప్రెస్ అండ్ హోల్డ్ చేసి పట్టుకుంటే సో మీరు ట్రాన్స్పరెన్సీ మోడ్, నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్లోకి వెళ్తారు. సో కొంచెం ఈ ఫ్యాన్ నాయిస్ ఇలాంటివి అయితే కొంతవరకు తగ్గిస్తుంది. బట్ ప్రీమియం TWS అంతా బెటర్ ANC ఎక్స్పీరియన్స్ అయితే ఇందులో ఉండదు. బట్ ఓకే, ANC కోసం మాత్రమే పర్చేజ్ చేసే అంత ఏం లేదు. బట్ ప్రాపర్గానే వర్క్ చేస్తుంది కొంతవరకు అయితే నా ఎక్స్పీరియన్స్లో. అండ్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే బ్యాటరీ లైఫ్ వాళ్ళు క్లెయిమ్ చేసేది 36 అవర్స్ విత్ కేస్. సో నా యూసేజ్లో ANC ఆన్ ఉంటే సో అరౌండ్ 18 to 20 అవర్స్ వచ్చింది. ఎందుకంటే నేను హై వాల్యూమ్లో వింటాను కాబట్టి. తక్కువ వాల్యూమ్లో అయిన వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ రావచ్చు. సో ఓన్లీ బర్డ్స్ బ్యాటరీ లైఫ్ ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే దాని గురించి మాట్లాడుకుంటే సో విత్ ANC నాకైతే 4 అవర్స్ అట్లా వచ్చింది. వితౌట్ ANC 7 అవర్స్ పైనే వచ్చింది ఒక్కసారి బర్డ్స్ ఫుల్ ఛార్జ్ అయితే. అండ్ వితౌట్ ANC కేస్తో కలిపి బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడుకుంటే నాకు నియర్లీ 25 అవర్స్ అయితే వచ్చింది. సో మీరు పెట్టుకునే వాల్యూమ్ని బట్టి కొంచెం అటు ఇటుగా అయితే బ్యాటరీ లైఫ్ అయితే రావచ్చు. ఓవరాల్గా ఈ ప్రైస్ బ్యాటరీ లైఫ్ ఎక్సలెంట్గా ఉంది. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ని సపోర్ట్ చేస్తుంది. 10 minutes ఛార్జ్ చేస్తే 1 hour పైన అయితే మీరు యూజ్ చేయొచ్చు. అండ్ గేమింగ్ గురించి మాట్లాడుకుంటే సో గేమింగ్కి అయితే డీసెంట్గానే అనిపిస్తాయి. బట్ వైర్డ్ ఇయర్ ఫోన్స్ అంత అయితే బాగా వర్క్ చేయవు. నేను ఎప్పుడు చెప్పేదే సో TWS ఏది కూడా వైర్డ్ అంత బాగుండవు. నార్మల్ గేమర్స్కి అయితే ఎలాంటి ఇబ్బంది అనిపించదు. బట్ ప్రో గేమర్స్ అయితే కొంచెం డిలే నోటీస్ చేస్తారు. గన్ లోడ్ చేసేవి, స్టెప్స్ ఇలాంటివి అయితే సో మీకు కొంచెం డిలే అయితే అనిపిస్తుంది. అదర్వైజ్ నార్మల్ గేమర్స్ ఎలాంటి ఇష్యూస్ లేకుండా గేమింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కాల్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే కాల్ క్వాలిటీ సో ఇండోర్లో అయితే మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు. బట్ హెవీ నాయిస్ సపోజ్ మీరు ఎగ్జాక్ట్ ఫ్యాన్ కింద ఉంటే కొంచెం నాయిస్ అయితే వస్తుంది. అండ్ అవుట్డోర్లో సో మీకు కొంచెం నాయిస్ అవతల వాళ్ళకి కాల్ అయితే అంత క్లియర్గా అనిపించదు. బట్ ఇండోర్లో కాల్స్ మాట్లాడుకుంటే మాత్రం డీసెంట్గానే అనిపిస్తుంది ఈ ప్రైస్ రేంజ్లో. సో మరీ ప్రీమియం TWSలో మాత్రమే కాల్ క్వాలిటీ బాగుంటుంది. నెక్ బ్యాండ్స్తో కంపేర్ చేస్తే నెక్ బ్యాండ్స్ మీరు 1000-1500 నెక్ బ్యాండ్స్లో కూడా వీటితో కంపేర్ చేస్తే బెటర్ కాల్ క్వాలిటీ అయితే ఉంటుంది. ఎందుకంటే మైక్ ఇక్కడ సో మౌత్కి దగ్గరగా ఉంటుంది కాబట్టి. బట్ 3000లో అందుబాటులో ఉన్న వేరే TWSతో కంపేర్ చేస్తే సో ఇందులో కాల్ క్వాలిటీ బాగుంది. మీరు కావాలంటే ఒక్కసారి ఈ శాంపిల్ని అయితే నేనైతే డిఫరెంట్ అవుట్డోర్ ఇండోర్లో అయితే టెస్ట్ చేశాను. ఒక్కసారి ఈ శాంపిల్ని అయితే వినండి. హలో మైక్ టెస్టింగ్. రాహుల్ అన్న ఎట్లుంది కాల్ క్వాలిటీ ఎట్లుంది? క్లియర్ ఉందా వాయిస్? ఓకే అన్న, క్లియరే ఉంది. అంటే మన రెగ్యులర్ కాల్స్ మాట్లాడినప్పుడు ఉన్నట్టే ఉందా ఇంకేమన్నా? కొంచెం తక్కువ ఉందా అన్న క్వాలిటీ? ఇది బయట రోడ్కి దగ్గర ఉండి మాట్లాడుతున్నా. అండ్ ఇప్పుడు కొంచెం రూమ్ లోకి పోయి మాట్లాడతా, చూద్దాం ఎట్లుంది. ఇప్పుడు ఎట్లుంది మనీ రాహుల్? ఇప్పుడు ఓకే అన్న, క్లియర్ ఉంది. క్లియర్ ఉందా? ఉంది అన్న. వేరే ఏమన్నా సౌండ్స్ వస్తున్నాయా పక్కన? సౌండ్స్ ఏం వస్తలేవు అన్న, డీసెంట్గా ఉంది. ఇప్పుడు ఫ్యాన్ 5 నెంబర్ మీద పెట్టి ఫ్యాన్ కింద ఉన్నాయి. ఇప్పుడు ఎట్లా ఉంది కాల్ క్వాలిటీ? హలో క్లియర్ ఉందా ఆడియో? క్లియరే ఉంది అన్న, వాట్సాప్ తినిపిస్తున్నా మంచిగా. విండ్ నాయిస్ ఏమన్నా వస్తుందా? నాయిస్ వస్తుంది అన్న, నాయిస్ వస్తుంది. ఫ్యాన్ కింద 5th నెంబర్లో ఉన్నా వస్తుందా ఇప్పుడు? వస్తుంది అన్న, నాయిస్ వస్తుంది. ఇప్పుడు కొంచెం సోఫాలు ఉన్నా ఫ్యాన్కి దూరంగా. ఇప్పుడు ఎట్లుంది ఆడియో క్వాలిటీ? నార్మలే అన్న, వాట్స్ అయితే క్లారిటీ వినిపిస్తున్నాయి. వాట్స్ అయితే ఓకే, కాకపోతే ఆ సౌండ్ వస్తుంది కానీ ఆడియో క్లియర్గా వినిపిస్తుంది. వినిపిస్తుంది అన్న. ఓకే ఓకే డన్. అండ్ ఈ నాట్ బర్డ్స్ 2 IP55 రేటింగ్తో వస్తాయి. మీరు వాకింగ్ జాగింగ్ చేసేటప్పుడు కొంతవరకు స్వెట్ని అయితే తట్టుకుంటుంది. మరి వాటర్ ప్రూఫ్ అయితే కాదు, బట్ IP55 రేటింగ్ అయినా ఉండడం అయితే మంచి విషయం. అండ్ ఓవరాల్గా ఈ నాట్ బర్డ్స్ 2లో నాకు బాగా నచ్చిన విషయాలు మెయిన్గా సౌండ్ క్వాలిటీ. సో సాంగ్స్ వినేటప్పుడు సౌండ్ క్వాలిటీ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మరొకటి డ్యూయల్ స్విచ్చింగ్, అంటే 2 డివైజెస్ మధ్య మీరు ఇమీడియట్గా స్విచ్ అవ్వచ్చు కనెక్షన్ని. అది కూడా నాకైతే చాలా బాగా నచ్చింది. అండర్ 3000 ప్రైస్ రేంజ్లో సో డెఫినెట్గా ఈ నాట్ బర్డ్స్ 2ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ కాకపోతే సో కొన్ని కాన్స్ కూడా నాకైతే అనిపించాయి. సో ఈ టచ్ కంట్రోల్స్తో మీరు ప్లే, పాజ్, కాల్స్ని లిఫ్ట్ చేయొచ్చు, ఎండ్ చేయొచ్చు. బట్ వాల్యూమ్ని ఇంక్రీజ్ చేయడం, డిక్రీజ్ చేయడం ఆప్షన్ అయితే లేదు. అది కూడా ఉంటే బాగుండని అయితే అనిపించింది. అఫ్కోర్స్ ఈ ప్రైస్ రేంజ్లో ఉండవు, బట్ ఉంటే ఇంకా బెటర్గా అనిపించింది. అండ్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఇస్తే ఇంకా బాగుండదు.
సో ఓవరాల్గా బెస్ట్ ఆప్షన్ అండర్ 3000 ప్రైస్ రేంజ్లో డెఫినెట్గా మీరైతే కన్సిడర్ చేయొచ్చు ఈ నాట్ బర్డ్స్ 2ని. సో ఫ్రెండ్స్, ఇది OnePlus నాట్ బర్డ్స్ 2కి సంబంధించి నా రివ్యూ. అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.